నమస్కారం ప్రజలారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, కుప్పకూలిన సుంకేసుల గోడ, ధ్వంసమైన రెండో టన్నెల్ గేటు, 100 మందికి త్రుటిలో తప్పిన పెనుముప్పు, ఈ పాపం బీఆర్ఎస్దే బట్టి విక్రమార్క. పంచాయతీల నిధులపై హరీష్ అబద్ధాలు, 8 నెలల్లో 9,500.88 కోట్లు విడుదల చేశాము. సర్పంచులను పాడెక్కించిన పాపం బీఆర్ఎస్దే. ఏది అబద్ధము? పంచాయతీలు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించడమా? 9 నెలల పాలనలోనే 9 పైసలు కూడా ఇవ్వకపోవడమా? మంత్రి సీతక్కను ప్రశ్నించిన హరీష్ రావు. త్వరలో కొత్త రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు, 15తో రుణమాఫీ పూర్తి చేస్తాము. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీతారామ పనుల పరిశీలన. ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రానికి 7.8 లక్షల కోట్ల అప్పులున్నాయని, తమ ప్రభుత్వం అసలు వడ్డీ కింద ప్రతి నెల సుమారు 6,000 కోట్లు బ్యాంకులకు చెల్లిస్తుందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సీతారామ ప్రాజెక్టులు సరంగాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నాకింకా పోరాడే శక్తి లేదు, అమ్మా నన్ను క్షమించు, నాకింకా పోరాడే శక్తి లేదు. కెరీర్కు రైజ్లర్ వినేష్ పోగట్ వీడ్కోలు. ఈ నెలాఖరులో కొత్త పిసిసి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు. తెలంగాణ పిసిసిగా సీపుగా బీసీ లేదా లంబాడా. మధ్యాస్కి బలరాం పేర్ల పరిశీలన. ఎస్సీ వర్గం నుంచి రేసులో సంపత్తు. 4 కార్యనిర్వాహక అధ్యక్షులు. ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డి. ఢిల్లీ వస్తే బీఆర్ఎస్ విలీనం కోసమేనా? ఊహాజనిత కథనాలు సరికాదు శ్రీనివాస్ గౌడ్. పెట్టుబడులపై రాజకీయాలు ఎందుకు? ఓర్వలేక ఇసుం కక్కుతున్న బీఆర్ఎస్. సంపత్ కుమార్. కేసీఆర్ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు? శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ. ఏఐసిసి విస్తరణ తర్వాతే మంత్రివర్గ విస్తరణ. అభయదాతల పార్థిక దేవాలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. ఆ కుటుంబానికి 10,000 ఆర్థిక సహాయము. అంత్యక్రియల్లో జిల్లా కలెక్టర్ పాల్గొనాలి. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్. చూడండి, ఏపీ సర్కారు అవధానాలు చేసే వాళ్ళకి ఉచితంగా అంత్యక్రియలు ప్లస్ ఆ కుటుంబానికి 10,000 రూపాయలు. దాంట్లో కేంద్ర కలెక్టర్ కూడా పాల్గొనాలని ఏపీ ప్రభుత్వము నిర్ణయం తీసుకునింది. 16న రాష్ట్రానికి జస్టిస్ పినాకి చంద్రఘోష్ 20 రోజుల పాటు హైదరాబాద్లో మకాము. కాళేశ్వరం అవకతవకలపై విచారణ. ఆయన వేతన చెల్లింపులపై కదలని వైనము. మాకు మెట్రో కావాలి. మెట్రో రైలు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. మా ప్రాంతానికి కావాలంటే మాకు కావాలని స్థానికులు కోరుతున్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రతిపాదనపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు కూడా డిమాండ్లు వస్తున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని అధికారులను సూచించినట్లు తెలిసింది. గత సర్కారు హయాంలో 15 రూట్లలో ప్రతిపాదనలు. వాటిపై దృష్టి పెట్టాలని స్థానికుల వినతులు. గ్రేటర్ అభివృద్ధి చెందడంతో రవాణాపై డిమాండు. ప్రభుత్వం 2వ దశ విస్తరణపై దృష్టి సాధించడంలో ఆసక్తి. ప్రజలకు అనువైన మార్గాలను అధ్యయనం చేయాలి. చూడండి, మెట్రో మొత్తం కావాలి అని. ఎందుకంటే మెట్రో డిమాండ్ బాగా పెరిగింది ఇప్పుడు హైదరాబాద్లో. ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఐఏఎస్ఓ గుర్తింపు. జిఐఎస్ సర్వే. మెరుగైన పరిపాలన, మెరుగైన పౌర సేవల కోసమే డ్రోన్ సర్వే ద్వారా గుర్తించిన ఓ ప్రాంతము. సర్వే వివరాలు వెల్లడిస్తున్న అమ్రపాల్.
వచ్చే నెల తర్వాత నిజాం కాలేజ్ హాస్టల్ సీట్లు పూర్తి స్థాయిలో డిగ్రీ యువతకే. షాపింగ్ టైం ట్రాఫిక్ జామ్ హైదరాబాదు. శ్రావణవాసం శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో నగరంలో షాపింగ్ సందడి ప్రారంభమైంది. దీంతో గురువారం నగరంలోని వాణిజ్య ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకటపల్లి, ఖైరతాబాద్, పంచగుట్ట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. నిజాం కళాశాలలో డిగ్రీ విద్యార్థులు వంటవార్పు. బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అన్నదానం చేస్తున్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. ఘనంగా తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ శ్రేణుల నాయకులు ఆయన నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో హిమాయత్ నగర్ టీటీడీ దేవాలయంలో తిరుపతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో కేక్ను కట్ చేశారు. ఐటీ కంపెనీలకు ఐరేజ్ కెమెరాలు ట్రాఫిక్ నియంత్రణకు సరికొత్త ప్రయోగము. ఎమ్మెల్యే రాజాసింగ్ నేతృత్వంలో బీజేపీ కార్పొరేటర్లు గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాల్తో సమావేశమయ్యారు. నగరంలో పౌరులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారము, దోమల నివారణపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. కోకాపేటలో దివ్యాంగ బాలుడిపై కుక్క దాడి, పురుషాంగానికి గాయాలు. ఆదివాసీ గూడెల అభివృద్ధి నిజమైన ప్రగతి. సదస్సులో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, విద్యుత్ వైర్లు పట్టుకొని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి. విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి చర్యలు. సమస్యలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రభుత్వ స్థలంలో ఆక్రమంగా నిర్మాణము, కూల్చివేత. బంజారాహిల్స్ సైట్ 3లో అంట. సైట్ 3లో బోరబండలో కూడా కూల్చేశారంట. కుటుంబ వ్యాపారాలలో అంబానీ టాప్. 25.75 లక్షల కోట్లతో అగ్రస్థానము. జాబితాలో 9 తెలుగు వ్యాపార కుటుంబాలు. ఉరన్ ఇండియా బేర్ క్లాస్ నివేదిక వెల్లడి. తెలుగు వారిలో కుటుంబాలలో చూడండి. జీవి ప్రసాద్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, డివి మురళి దివీస్ ల్యాబ్స్, ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్, పివి రెడ్డి మెగా ఇంజనీరింగ్, జిఎం రావు జిఎంఆర్ గ్రూప్, బి పార్సాద్ రెడ్డి ఎట్రో ల్యాబ్స్, జివిఆర్ మోహన్ రెడ్డి పేమెంట్, జి రామేశ్వరరావు మై హోమ్, మహిమా దాట్ల బయోటెక్నాలజీ. చూడు 9 తెలుగు రాష్ట్ర జాబితాలో 9 తెలుగు వ్యాపార కుటుంబాలు ఉన్నాయంట టాపుల్లో. అంబానీ టాప్ అంట. వడ్డీ రేట్ల యథాతథము. వరుసగా 9వసారి అవే రేట్లు. జీడిపి వృద్ధి ద్రవ్యోల్బణ లంచనాలతో మార్పు లేదు. ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ. ఏపీ తెలంగాణలో ఫెడరల్ బ్యాంకు విస్తరణ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలు మరింతగా విస్తరిస్తున్నట్లు ప్రైవేటు రంగంలోని ఫెడరల్ బ్యాంకు ప్రకటించింది. హైదరాబాద్లోని బ్యాంకు తొలి శాఖను ప్రారంభించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా బ్యాంక్ ఎండీ సీఈఓ శ్యామ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 10 నుంచి 12 శాఖలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసి. నాగ చైతన్య శోభిత నిశ్చితార్థము. టాలీవుడ్ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య తన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. కొన్నాళ్ళుగా వినిపిస్తున్న ఊహాగానాలకు నిజం చేస్తూ కథానాయిక శోభిత
ధూళిపాలతో ఆయన 7 అడుగులు వేయనున్నాడు. వీళ్ళిద్దరి నిశ్చితార్థం గురువారం ఉదయం హైదరాబాద్లోని నాగార్జున నివాసంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరువైపుల కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు హాజరయ్యారు. ఒకప్పుడు అడవులను రక్షించే పాత్రలో హీరోలు, ఇప్పుడు అటవీ సంపదను దోసుకోవడమే హీరోయిజము. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అల్లు అర్జున్ను ఉద్దేశించేనా? మానవత్వం చూపాలని తరుణమిది. కేరళలో వరద బాధితులకు ₹1 కోటి అందజేస్తున్న మెగాస్టార్ చిరంజీవి. నటుడు రాజు తరుణ్కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రాజు తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే మహిళ ఫిర్యాదుపై అతనిపై నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసింది. రాజు తరుణ్ 2 వారాల్లో నర్సింగ్ ఎదుట హాజరు కావాలని, 30,000 బాండు 2 పూచీకత్తులతో ఇవ్వాలని జస్టిస్ శ్రీదేవి ధర్మాసనం ఆదేశించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.